హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన బాలిక హత్య కేసు మిస్టరీ 5 రోజుల తర్వాత వీడింది. పక్కింట్లో ఉండే ఓ మైనర్ బాలుడే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. క్రికెట్ బ్యాట్ దొంగిలించేందుకు వెళ్లి సహస్ర అడ్డుకోవడంతో కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు పోలీస్ విచారణలో తేలింది. నిందితుడిని జువైనల్ హోమ్ కు తరలించనున్నారు. యూట్యూబ్, వెబ్ సిరీస్లు, ఇతర ఆన్లైన్ కంటెంట్ పిల్లల మానసిక స్థితిపై ప్రభావం చూపుతున్నాయా? ఇంటర్నెట్ లో అందుబాటులో ఉండే హింసాత్మక, నేరపూరిత కంటెంట్ వారి ఆలోచన విధానాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుందా? ఇదే అంశంపై మెగా9 టీవీలో డిబేట్లో తెలుసుకుందాం. ఇక హైదరాబాద్ లో సంచలనం సృష్టించిన బాలిక హత్య కేసు మిస్టరీ వీడింది. అయితే పక్కింట్లో ఉండే ఓ మైనర్ బాలుడే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. క్రికెట్ బ్యాట్ దొంగలించేందుకు వెళ్లి సహస్ర అడ్డుకోవడంతో కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. నిందితుడిని జువైనల్ హోమ్ కు తరలించనున్నారు అని తెలుస్తోంది. ఇక యూట్యూబ్, వెబ్ సిరీస్లు, ఇతర ఆన్లైన్ కంటెంట్ అంటే సోషల్ మీడియాలో ఉండే ఈ వెసులుబాటుకి అందరూ పిల్లలు గురవుతున్నారు అనే ఆలోచన మనకు కలుగుతోంది. ఇక దీనిపై మనకి సంబంధించి మనతో పాటు రెడ్ అన్న పోలీస్ రిటైర్డ్ ఆఫీసర్ మనతో ఉన్నారు. ఇక ఆయనతో మాట్లాడదాము. నమస్తే సార్. సార్ చెప్పండి, కుకట్పల్లిలో జరిగిన హత్య కేసు చూస్తే చాలా దారుణమైన పరిస్థితి అని మనం చెప్పాలి. అయితే అసలు ఈ పిల్లల మైండ్ సెట్ ఎలా ఉంది? అంటే ఇలాంటి దాడులు చేయడము, అంటే ఆన్లైన్ ఇలాంటివి, స్పోర్ట్స్ కావచ్చు, ఇలాంటివి సోషల్ మీడియా వాళ్ళకి చాలా దగ్గరగా ఉంటుంది. దీనివల్ల చెడిపోతున్నారని అనుకోవచ్చా పిల్లలు? డెఫినెట్గా ఈ స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత మీరు బాగుపడి జీవితాన్ని కొత్త మలుపులు తిప్పడానికి ఎంత దోహదపడుతుందో దాన్ని రాంగ్గా ఉపయోగిస్తే అంతకు 10 నష్టాన్ని జీవితం మీద చూపిస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు ఎవరైనా ఈ స్మార్ట్ ఫోన్కి యాక్సెస్ ఉండే పిల్లలతో డెఫినెట్గా వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ కార్యక్రమం ఏమిటి, ఏమి చూస్తున్నారు, ఎంతసేపు చూస్తున్నారు, దాంట్లో వాళ్ళ స్నేహితులు ఎవరు అనేది డెఫినెట్గా గుర్తించాలి. అట్లా కాకపోతే ఇప్పుడు సహస్ర మర్డర్ కేసు ఈ మధ్య కాలంలో చూస్తే ఈ మర్డర్లు చేసే వాళ్ళు భార్యలను, నిన్న చూస్తే భార్యను ముక్కలు చేసి మహేందర్ రెడ్డి అనే అతను, అంత క్రితం ఒకడు భార్యను ముక్కలు చేసి యూట్యూబ్లో చూసి ఎవిడెన్స్ లేకుండా కలెక్ట్ చేయాలి అంటే ఏం చేయాలో చూసుకొని ముక్కలు చేసి కుక్కర్లో ఉడికిచ్చి ఎండబెట్టి పొడి చేసి ఇవన్నీ కూడా టీవీలో, అంటే ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా వెలుసుబాటు ఉన్నా ఎప్పుడు ఈ స్మార్ట్ ఫోన్లో చూసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఇటువంటి నేరాలకు పాల్పడుతున్నారు. అతి ముఖ్యంగా పిల్లలు ఈ ఫోన్ వాడేటప్పుడు వాళ్ళకి తెలియదు, కొంత తెలుసు కొంత తెలియదు. చాలా మనకంటే ఎక్కువగా వాళ్ళకి తెలుసు, కానీ దాని ఉపయోగాలు ఏంటి అనేది సరిగా సద్వినియోగం చేసుకోకుండా దాన్ని దుర్వినియోగాలే ఏ విధంగా చేయాలనే దాని మీద దృష్టి ఎక్కువ పెడుతున్నారు. ఏమంటే ఇప్పుడు వీడు క్రికెట్ బ్యాటుని దొంగలించాలంటే ఎలాగా అని, లేదు ఒక ఇంట్లోకి దొంగతనానికి పోతే ఎట్లా కాపాడుకోవాలని, ఇట్లాంటివన్నీ చూస్తున్నారు. అదే కాకుండా వెబ్ సిరీస్లో దారుణమైన వ్యవహారాలు, ఇలాగా అన్ని చూసి నేర్చుకుంటున్నారు ఏ విధంగా చేయాలి, నేరాలు ఏ విధంగా. కానీ బాగుపడాలని ఆ మధ్యకాలంలో ఎవరో ఈ రాకెట్స్ గురించి, ఆ తర్వాత చాలా విషయాలు చేసి భారతదేశంలోనే పేరుగాంచిన సంస్థలతో వాళ్ళు ఒప్పందం పంటుకొని కోట్లల్లో డీల్ చేసుకుంటున్నారు. అటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ విధంగా చెడు ఆలోచనలతో చెడ్డ పనులు చేస్తూ జైల్లో కాలం గడుపుతూ ఉన్నారు. జువైనల్ కోర్టుకి తరలించనున్నారు అని చెప్పేసి తెలుస్తోంది. అయితే ఇప్పుడు జువైనల్ అంటే ఏంటి? అక్కడ తరలించినా కూడా, అక్కడ ఉన్నా కూడా శిక్ష పడుతుంది, తర్వాత బయటకు వస్తారు, మళ్ళీ ఇదే మెంటాలిటీతో ఉంటారు అనుకోవచ్చా? లేదంటే అక్కడ సత్ప్రవర్తనతో ఉండి మారిపోయారు అన్నట్టు ఏమైనా ఎక్స్పెక్ట్ చేయవచ్చా ఇలాంటి వారిని?
ఈ నిజంగా జైళ్ళకి ఎందుకు పంపిస్తారు నేరాలు చేసిన వాళ్ళని? అక్కడికి వెళ్ళిన తర్వాత పశ్చాత్తాపడి వాళ్ళకి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకొని జులాయిగా తిరిగే వాళ్ళైతే ఏదన్నా క్రాఫ్ట్ దాంట్లో నేర్చుకొని తన జీవితాన్ని మార్చుకోవడానికి, అదే విధంగా కొత్త ఆలోచనలతో జీవితాన్ని గడపడానికి, ఎవరికి హాని తలపెట్టకుండా ఉండడానికి జైలుకు పంపిస్తారు. రిఫర్మేషన్ కోసం, అంటే వాళ్ళల్లో పరివర్తన తీసుకొచ్చి వాళ్ళ జీవితాలు బాగు చేయడానికి, అదే విధంగా సమాజం పైన ఇట్లా లోపల జైలు నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు సమాజంలో మంచి వ్యక్తిగా పేరు గడించాలనే ఉద్దేశంతో జైలుకు పంపిస్తారు. ఆ జైల్లో ఏమైపోతుందంటే, ఈ జొనల్ జైల్స్ లో కూడా అంతే, చాలా చెడ్డ పనులు జరుగుతున్నాయి, తప్పుడు పనులు జరుగుతున్నాయి, జైల్లోనూ అదే విధంగా జరుగుతున్నాయి. కానీ కొందరు దీన్ని పరివర్తన తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ అది ఫలించటంలా, సత్ఫలితాలను ఇవ్వటంలా. ఎందుకంటే మనం చూస్తాం, పిట్ పాకెటర్ని జైలుకు పంపించేస్తే ఒక నెలకో వాడు డెకాయిటరో, రాబరో, థీఫో అయి బయటకు వస్తున్నాడు. ఒక థీఫ్ని జైల్లోకి పంపిస్తే అక్కడ డెకాయిటర్స్, రాబరీ వాళ్ళతో పొందుపరుచుకొని ఒక కొత్త డెకాయిటీ గ్యాంగ్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. అదేవిధంగా చిన్న పిట్ పాకెటర్ని అక్కడ పంపిస్తే రౌడీ షీటర్గా తిరిగి వస్తున్నాడు. దీనికి కారణాలు ఏమంటే, జైల్లో అంటే వీళ్ళల్లో పరివర్తన తీసుకురావాల్సినటువంటి ఆలోచనలు నింపే వాళ్ళ సంఖ్య చాలా తక్కువైపోయింది. ఏదో జైలుకు వచ్చినాడు గడిచిపోయినాడు అనేది ఉంది. ప్రభుత్వాలు కూడా నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోయాయి. డెఫినెట్ గా దీంట్లో జైల్లో పరివర్తన తీసుకురావాలి అంటే ఏం చేయాలనేది ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. ఇప్పుడు ఈ అబ్బాయికి కూడా బిలో 15 years కాబట్టి, 15-16 years కాబట్టి ఈయనకి 3 ఏళ్ల కంటే ఎక్కువ శిక్ష పడకపోవచ్చు. అదే 16 years అబోవ్ అయితే ఆయనకి 10 ఏళ్ళు 8 లైఫ్ పడుతుంది. 3 ఏళ్ల తర్వాత మామూలు జైలుకు తరలించేటువంటి అవకాశం ఉంది. చట్ట ప్రకారం అయితే ఇతనికి 3 ఏళ్ళు శిక్ష పడుతుంది. ఆ 3 ఏళ్ళు కూడా జూనల్ హోమ్, అంటే ఒక ఇంట్లో ఆయనకు పెడతారు, చదువుకోవడానికి వెలుసుబాటు కూడా కల్పిస్తారు. బట్ ఆ అబ్బాయి జీవితం అంతా నాశనం అయిపోయింది అనే ఆలోచనలు ఎవరన్నా చెప్పి, మంచి ప్రవర్తన కలిగి జీవితాన్ని సార్థకం చేసుకో, బాగా చదువుకో అని చెప్పి ఎవరైనా చెప్పి ఇన్స్పైర్ చేస్తే డెఫినెట్ గా మంచివాడుగా తిరిగి రావచ్చు. చూస్తే సార్, అంటే ఈ సోషల్ మీడియా దగ్గరికి రావడంతో పిల్లలకి, అంటే చేతిలోనే ఫోన్ ఉండడం వల్ల చాలా విషయాలు, అంటే ఇన్స్టాగ్రామ్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఫేస్బుక్, ఇలాంటివి చాలా ప్రభావితం చేస్తుంది. మీరు అన్నట్టు ఏఐ కూడా ఇప్పుడు వచ్చింది. అయితే ఇలాంటివన్నీ మైండ్ సెట్ని పాడు చేస్తున్నాయా? అంటే 15 ఏళ్ళ పిల్లాడికి మైండ్ సెట్ ఎలా ఉంటుంది అసలు? ఇలాంటి నేరం చేశారు అని అంటే దాన్ని ఏ విధంగా చూడాలి? ఎందుకు చెప్పలేమంటే, పెంపకం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు తల్లిదండ్రులు వాడు 2 ఏళ్ళు 3 ఏళ్ళ నుంచి కూడా వాడిని ఏం చేయాలి, వాడికి ఉన్న సమయాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి, ఏ విధంగా చదువుకోవాలి, చెడ్డ పనులు చేస్తే. ఇప్పుడు ఈ అబ్బాయి 2 నెలల క్రితము ఎక్కడి నుంచో ఫోన్ తెస్తే అడిగింది తల్లి, ఎక్కడిదిరా ఈ ఫోను అని. తెచ్చుకున్నానులే అన్నాడు. అంటే ఏమిటి, వాడు దొంగతనం చేశాడా, ఎవరి దగ్గర దోపిడీ చేశాడా, లేకపోతే సెల్ ఫోన్ దొంగతనం చేశాడా, లేకపోతే ఎవరైనా చెడ్డ పనులు చేస్తా అంటే కొనిచ్చారా, ఏమిటి అది కనుక్కోవాలి. అక్కడే తుంచేయాల్సి ఉండే. డెఫినెట్ గా ఆ విధంగా చేయనందువల్లే ఏమైపోతుందంటే, ఈ అబ్బాయి ఇప్పుడు ఫోన్ దొంగతనం చేశాడో, లేకపోతే డబ్బు దొంగతనం చేసి ఈ ఫోన్ కొనుక్కున్నాడో, తల్లి దండించి, ఎస్ నువ్వు తప్పు చేస్తున్నావురా, ఈ విధంగా చేయకూడదు అని చెప్పి దండించాల్సిన తల్లిదండ్రులు నిమ్మకు నీరెత్తినట్టు. తండ్రేమో తాగుబోతే అయిపోయా, తల్లేమో కష్టపడి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కష్టపడి ఏదో చూస్తోంది. వాడు అక్కడ తెస్తే నాకేంది లేదు, పిల్లలకి అంత కూడు పెట్టాలి కదా అని ఆమె పట్టించుకోకుండా పోయింది. అంటే వీడు చిన్నప్పటి నుంచి దుర్వ్యసనాలకు లోనైనాడు అనేటువంటిది డెఫినెట్ గా తెలుస్తుంది. లేకపోతే ఒక పిల్లోడు 14-15 ఏళ్ల పిల్లోడు, అరే సెల్ ఫోన్ ఎవరికి తెలియకోకుండా మంచి ఫోను తీసుకొచ్చి వాడుతున్నాడు అంటే, ఎక్కడిదిరా అంటే, నేను కొనుక్కున్నానంటే, ఎక్కడిది నీకు డబ్బులు, మేము ఇవ్వలేదు కదా, మనకే పూట గడిగేది కష్టంగా ఉంది, ఎక్కడి నుంచి వచ్చా, దొంగతనం చేసావా అని కూర్చోబెట్టి నిలదీస్తుంటే డెఫినెట్ గా వాడికి అవును భయం ఉంటుంది, అమ్మో నేను చెడ్డ పని చేస్తే తల్లిదండ్రులు క్వశ్చన్ చేస్తారు అనేది. అది స్కూళ్ళల్లోనూ లేదు, తల్లిదండ్రుల దగ్గర లేదు. కాబట్టి వాడు ఇష్టం అయిపోయింది. ఇప్పుడు మర్డర్ చేసినాడు, ఇంకో డెకాయిటీ చేస్తాడు. ఎందుకంటే పెంపక లోపమే. వాడిని కరెక్ట్ గా పెంచి విద్యాబుద్ధులతో చెప్పి, వాడు స్కూల్కి కూడా సరిగిపోడంట.
సో ఆ విధంగా ఆవారాగా తయారైనాడు. అందువల్లే ఇవన్నీ దుర్వ్యసనాలన్నీ వచ్చాయి. దొంగతనాలు చేయడం, మర్డర్లు చేయడం ఈ వయసులో. మరి వాడు 2 నెలల క్రితమే రాసుకున్నాడంట. ఎట్లా హౌ టు గో ఇన్సైడ్, పోయిన తర్వాత మర్డర్ ఏదైనా సంఘటన జరిగితే మన పేరు మీద, దొంగతనం జరిగింది మన పేరు మీద రాకూడదంటే గ్యాస్ ఎలా లీక్ చేయాలా, తర్వాత ఏం చేయాలా, తాళం ఎలా వేయాలా, ఎవరన్నా అడ్డం వస్తే ఏ విధంగా చంపాలా, ఏ విధంగా అటాక్ చేయాలా, ఇవి నేర్చుకుంటే ఏమైపోతుంది? డెఫినెట్ గా వాడు ఆ విధంగా రాసుకున్నాడంటే వాడి మైండ్ ఎంతో కలుషితం అయిపోయింది. అంటే మంచి ఆలోచనలు వాడి దృష్టిలో లేవు. ఎంతసేపు చెడ్డ ఆలోచనలే, దొంగతనాలు ఎట్లా చేయాలా, డబ్బు ఎలా సంపాదించాలా అనేదే చూస్తున్నాడు. వాడు ఫోన్ లో కూడా అటువంటివే ఉంటాయి. డెఫినెట్ గా దాన్ని ఒకసారి ఫోన్ ని తీసుకొని చెక్ చేస్తే వాడు చూసిన వీడియోలు ఏమిటి, వాడు చేసిన పనులు ఏమిటి, ఇట్లాంటివి డెఫినెట్ గా ఉంటాయి. దానికి కారణం బహుశా ఫస్ట్ రీజన్ ఈ తల్లిదండ్రులు, సెకండ్ స్కూల్స్. సో స్కూల్ సరిగా పోడు కాబట్టి అక్కడ వాడికి మంచి ప్రవర్తన నేర్చుకునే దానికి అవకాశమే లేదు. స్కూల్లో లేదు కాబట్టి వీడేమన్నా ఇక్కడ ఏమన్నా నేర్చుకుంటాడంటే తల్లిదండ్రులు అదే కోవలకు చెందినవారు కాబట్టి వాడు విచ్చలవిలిగా దొంగతనాలు చేస్తున్నాడు. ఈ విధంగా దొంగతనానికి వచ్చి ఎవరైనా అడ్డం వస్తే చంపుతున్నాడు. సో దానికి కారణం ఫస్ట్ గా తల్లిదండ్రులు, తర్వాత స్కూల్స్ కూడా. ఇప్పుడు మన ఇండియాలో చూస్తే లా కూడా అంటే ఈ చిన్న పిల్లాడికి మీరు ఇందాక చెప్పినట్టు 3 ఏళ్ళు శిక్ష పడుతుండొచ్చు అన్నట్టు మీరు చెప్పారు. అంటే ఇవన్నీ ముందే తెలిసి ఇలా చేస్తే మనకేముందిలే ఇప్పుడు 2 ఏళ్ళు జైల్లో ఉండి వస్తాము, తర్వాత మన పని మనది కదా అని చెప్పేసి అలాంటి ధోరణి కూడా ఆలోచన వచ్చే అవకాశం కూడా ఉండొచ్చా? అంటే తెలిసి ఉండొచ్చా ఇవన్నీ? అవకాశమే లేదు. ఎందుకంటే అది జోనల్ సబ్జెక్ట్ కిందకి వచ్చి వాడు వెరిఫై చేసి సెక్షన్లు చూసి చేస్తేనే అవుతుంది. ఐ డోంట్ థింక్ ఆ విధంగా వాడికి అవగాహన, అంటే ఈ విధంగా చంపితే నన్ను జైల్లో వేస్తారు అనే అంతవరకు తెలిసి ఉండొచ్చు. కానీ ఈ జోనల్ యాక్ట్ గురించి తెలియడం దుస్సంభవం, చేతకాదు. కంప్లీట్‌గా తప్పెవరిది అంటారు సార్? అంటే ఇందాక మీరు పేరెంటింగ్ గురించి కూడా చెప్పారు. పేరెంట్స్ సరిగ్గా లేకపోతే స్కూల్‌లో అయినా నేర్చుకోవాలి. స్కూల్ సరిగ్గా అంటే స్కూల్‌కే సరిగ్గా వెళ్ళట్లేదు ఈ బాబు అని చెప్పేసి కూడా తెలుస్తోంది. అయితే అసలు ఏంటి సార్, ఏం జరుగుతోంది? ఈ ఈ కేస్‌లో మీరు ఈ కేస్ కంప్లీట్‌గా చూసుంటారు. ఈ కేస్‌లో ఈ అబ్బాయి గురించి ఏం తెలుసుకున్నారు? అసలు ఏం జరిగిందనుకోవచ్చు? ఈ అబ్బాయి కాదు, చాలా అబ్బాయిలు తెలుసుకోవాల్సింది అదే, తల్లిదండ్రుల పెంపకం. అదే కాకుండా ప్రాపర్గా చెక్ చేసి వాళ్ళతో కూర్చొని వాడు ఏం చేస్తున్నాడు, ఎక్కడ తిరుగుతున్నాడు, వాడి స్నేహితులు ఎవరు, వాడి హ్యాబిట్స్ ఏమి, అది తల్లిదండ్రులు ఫస్ట్ చెరదిద్దాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులది. అది కొరవడిపోయింది ఇక్కడ. ఈ అబ్బాయి కాదు, ఏ అబ్బాయి అయినా మీరు పిల్లాడు, మీరు మొక్కగా ఉన్నప్పటి నుంచి మంచి అలవాట్లు, మంచి విద్యాబుద్ధులు చెప్పించి మంచి హ్యాబిట్స్, ఎలా మంచి ఎథిక్స్, మారల్స్ నేర్పించాలా. అది కొరవడిపోతే దొంగతనాలు చేస్తారు, దోపిడీలు చేస్తారు, మానభంగాలు చేస్తారు, మర్డర్లు చేస్తారు. కాబట్టి ఏ పిల్లవాడికైనా ఇది వర్తిస్తుంది. ఈ అబ్బాయే కాదు, ఎనీ బాయ్ విల్ డూ లైక్ దట్. ఎవరైనా అదే చేస్తారు. ఎందుకంటే వాడికి విచక్షణ జ్ఞానం ఉండదు. దాన్ని నేర్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులది ప్రైమరీగా. ఆ తర్వాత స్కూళ్ళల్లో. ఆ 2 దగ్గర లేదు, ఏమైపోతుంది? ఇప్పుడు వీడు సెల్ ఫోన్ తెచ్చుకున్నాడు, దొంగలించుకొచ్చాడా, దోపిడీ చేసి తీసుకొచ్చాడా, లేకపోతే డబ్బు దొంగతనం చేసి ఈ సెల్ ఫోన్ తీసుకున్నాడా, లేకపోతే ఎక్కడైనా వేరే ఏదైనా దొంగతనం చేసి అది అమ్మేసి సెల్ ఫోన్ తెచ్చుకున్నాడా, అది విచారించాల్సినట్టు తెలిసిన తర్వాత విచారించాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులది. తల్లి ఏమో అడిగింది, దాని గురించి పట్టించుకోవాలా. తండ్రి ఏమో తాగుబోతూ. సో ఆయన కుటుంబాన్ని గురించి ఆయనకే అర్నింగ్ లేవు, ఆయన అదే పరిస్థితి. సో ఆయన క్వశ్చన్ చేసేది, మా నాయన తాగుబోతు, తాగి పడుకొని ఉంటాడు, వాడు అడగడు నన్ను. తల్లి ఏమో పొద్దున వెళ్ళిపోతుంది, వీళ్ళు పోషించాలి కాబట్టి ఎక్కడో పని చేస్తుంది ఆమె. సో సూపర్వైజర్గా ఎక్కడో పని చేస్తుందంట సెక్యూరిటీలో. సో ఆమె 12 గంటలు అక్కడే పోయాయి. ఇంట్లో 12 గంటల్లో 6 గంటలు వంట చేయడానికి, అటు చేయడానికి, ఇటు చేయడానికి సరిపోయింది. మిగతా 6 గంటలు పడుకుంటుంది. కాబట్టి పిల్లల పైన కాన్సన్ట్రేట్ చేసేవాళ్ళు ఎవరూ లేరు. అందువల్ల ఈ పిల్లాడు చెడిపోవడానికి ముఖ్య కారణం తల్లిదండ్రులు, ఆ తర్వాత స్కూళ్ళు కూడా. వీళ్ళన్నిటికి తోడు ఫ్రెండ్స్. పోనీ మంచి వాళ్ళ ఫ్రెండ్స్ అయినా ఉంటే, అరే చేయకూడదు, మనం ఇట్లా చెడ్డ పని చేయకూడదు, దొంగతనం చేయకూడదు, తప్పు అని టెల్ మీ యువర్ ఫ్రెండ్స్, ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్. మీరెవరో తెలుసుకోవాలంటే ఎవరిని అడగాల్సిన పనిలే. మీకు ఇష్టమైన స్నేహితుడు, మీతో ముఖ్యంగా ఉండే స్నేహితుడిని కలుసుకొని మాట్లాడితే మీ క్యారెక్టర్ని చెప్పొచ్చు, మీ జీవితాన్ని గురించి కూడా చెప్పొచ్చు. కాబట్టి స్నేహితులు అట్లాంటి వాళ్ళే ఉన్నారు, తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకుండా పోయింది,
స్కూళ్ళల్లో కూడా అదే వ్యవహారం. వాడు స్కూల్కి పోవడం లేదు. అందువల్ల ఈ పిల్లవాడు చెడిపోవడానికి అన్నీ దోహదపడ్డాయి. సో ఈ రోజు మనతో పాటు ఇంకా జయరామ్ గారు సైకాలజిస్ట్ అండ్ డాక్టర్ లైన్ లో ఉన్నారు. ఆయన ఒపీనియన్ కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ జయరామ్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్ చెప్పండి, ఇప్పుడు మనం చూసాము కూకట్పల్లి హత్య కేసు. అసలు ఇది చూస్తేనే చాలా దారుణమైన పరిస్థితి కనబడుతుంది. అంటే 15 ఏళ్ల అబ్బాయి 13 ఏళ్ల అమ్మాయిని చంపడం అనేది అసలు నిజంగా జీర్ణించుకోలేని పరిస్థితి అని చూడొచ్చు. అంటే ఈ 15 ఏళ్ల అబ్బాయి మెంటాలిటీ ఎలా ఉంది అంటే ఈయన ముందుగానే ప్రిపేర్డ్గా చేసుకున్నారు, ఏం చేయాలి ఏం చేయలేదు అని చెప్పి పేపర్ మీద రాసుకున్నాడు. అయితే ఈ పరిస్థితిని ఈ అబ్బాయి మెంటాలిటీని ఏ విధంగా చూడాలి? మీకు ప్యానల్లో ఉన్న మిత్రులకు నమస్కారాలు. సో నేను సైకాలజిస్ట్ కదమ్మా, పెడియాట్రిషియన్. నేను డాక్టర్ని, పెడియాట్రిషియన్ని. సో చిన్నపిల్లల మైండ్ సెట్ విధానాలు అనే విషయం లోపల క్షుణ్ణంగా చెప్పగలుగుతాము, అది వేరే విషయం. సో ఇక్కడ విషయం ఏంటంటే వాడి ఏజీ, వాడు చేస్తున్న పని, ఈ రెండు మనము చూడాలి. ఈ రెండు చూస్తే తప్ప అసలు వాడి మైండ్ సెట్ గురించి మనం మాట్లాడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి వాడికి యాక్టివిటీ ఏ విధంగా ఉంటుంది అంటే, రొటీన్ యాక్టివిటీ వచ్చేసి వాడు చూసే సినిమాలు కావచ్చు, ఉంటున్న వ్యక్తులు కావచ్చు, వాడితో స్నేహం చేస్తున్న వ్యక్తులుగా ఉండవచ్చు, లేకపోతే వాని మీద ల్యాక్ ఆఫ్ అబ్జర్వేషన్, పేరెంట్స్ ల్యాక్ ఆఫ్ అబ్జర్వేషన్, ఇవన్నీ కలిపితే వాడు ఈ క్రైమ్ చేయడానికి ఎక్కువ దోహదపడతాయి. అంటే వాడికి ఐడియల్ టైం ఏదైతే ఉందో, వాడు ఫ్రెండ్స్ తో మాట్లాడే చేసే అంశాలతో పాటు వాడు చూస్తున్న టీవీలో చూసే విషయాలు, మొబైల్లో సెర్చ్ చేసే విధానం కూడా ఈ క్రైమ్ తో ముడిపడే ఉంటాయి. దాంతో పాటు వచ్చేసి వాడు డిస్కస్ చేసే విధానం, ఏ డిస్కస్ చేస్తున్నాడు అనే విధానం కూడా క్రైమ్తో ముడిపడి ఉంటుంది. దాంతో పాటు వచ్చేసి ఈ టైం, మిగిలిన టైం ఏదైతే ఉందో దానిపైన వాడు ఒక రీసెర్చ్ లాగా పెట్టుకున్నాడు. అంటే వాడికి వేరే యాక్టివిటీ కానీ ఆవేగేషన్ కానీ లేకుండా ఈ క్రైమ్ చేస్తే ఎలా ఉంటుంది, ఈజీ మనీని ఎలా మనము గెట్ ఆన్ చేసుకోవచ్చు. అంటే మనీ ప్రాముఖ్యత తెలియడంతో పాటు క్రైమ్ గురించి వాడు తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. అంటే వాడి బ్రెయిన్ లోపల, వాడి ఉండే లోపల వాడు కంప్లీట్గా వాడి ఆలోచనలన్నీ పరవర్టెడ్ ఆలోచనలు ఉన్నాయి. వాడి లోపల కంప్లీట్ పరవర్షన్. ఆ ఏజ్ వాడు చేసిన విధానం కానీ ఆ ఏజ్లో కానీ కంప్లీట్గా వాడు దాన్ని పరవర్షన్గా ఉంది. ఇంత పరవర్టెడ్గా మారడానికి గల కారణాలను మనం వెతుక్కోవాలి. అంటే తల్లిదండ్రుల నుంచి ఇది సంక్రమించిందా, లేకపోతే వాడి స్నేహితుల నుంచి చూస్తున్నాడా, లేకపోతే వాడి యాక్టివిటీ అంటే వాడి స్క్రీన్ టైం, మొబైల్లో ఉన్న వాడి స్క్రీన్ టైం ఎంత, ఒకవేళ కనుక టీవీలో ఉండేవాడి స్క్రీన్ టైం ఎంత, ఒకవేళ వాళ్ళ ఇంట్లో కనుక కంప్యూటర్, ల్యాప్టాప్ లాంటివి ఉంటే దాని స్క్రీన్ టైం ఎంత, ఇవన్నిటిని అబ్జర్వ్ చేయాలి. దేన్ని వాని బ్రెయిన్ని ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అన్నది. అంటే ఈరోజు డబ్బు సంపాదించాలనగానే ఊరికే డబ్బులు రావు, వాడు ఏదో ఒకటి చెయ్యాలి. ఏదో ఒకటి చేయాలంటే వాడు ఎన్నుకున్నది ఏంది అంటే క్రైమ్. అంటే ఒంటరిగా ఉన్న ఇండ్లు, లేకపోతే లాక్ చేసిన ఇండ్లు, లేకపోతే చిన్నపిల్లలు ఉన్న ఇండ్లు, ఇవన్నీ వాడు సెలెక్ట్ చేసుకున్నాడు. వాడు సెలెక్ట్ చేసుకునే విధానం కూడా, వాడు డాక్యుమెంట్ తయారు చేసుకునే విధానం కూడా క్రైమ్ను ఎలా అప్రోచ్ అవ్వాలి, అప్రోచ్ అయిన తర్వాత దాని నుంచి ఎలా ఎగ్జిట్ అవ్వాలి, ఇది కామన్గా ఎవడు అంత ఈజీగా చేస్తున్న విధానం కాదు. ఇది దానిపైన అవగాహన ఉండి చేస్తున్న వాళ్ళు ఎంత మెచ్యూర్డ్గా, దీని క్రైమ్ మెచ్యూరిటీ ఏ లెవెల్లో ఉండే ఆ లెవెల్లో వీడు ఆలోచించగలుగుతున్నాడు. అంటే వీడికి దీని యాక్టివిటీ అనేది ఒక రోజు 2 రోజుల నుంచి వచ్చింది కాదు. వాడు డెఫినెట్గా వాడు కొన్ని నెలల తరబడి దీనిపైన హోంవర్క్ చేస్తున్నాడు, దానిపైన అబ్జర్వ్ కూడా చేస్తున్నాడు. వాళ్ళు ఏదైతే ఇంటి సో వాళ్ళకు క్లోజ్ అసోసియేషన్ ఉంటుంది, డెఫినెట్గా నైబర్స్ కాబట్టి క్లోజ్ అసోసియేషన్ ఉంటుంది. ఆ క్లోజ్ అసోసియేషన్ లోపల ఆ పిల్లలు మాట్లాడుతున్న విధానంలో కానీ, లేకపోతే పేరెంట్స్ మాట్లాడుతున్న విధానంలో కానీ ఎక్కడ డబ్బులు ఉంటాయి అనేది కూడా మనకి ఒక ఐడియా ఉంది, బేసిక్ ఐడియా ఉంది. అంటే దాన్ని అటాక్ చేయాలి, దాన్ని అటెంప్ట్ చేయాలి, వచ్చిన వాళ్ళని అటాక్ చేయాలి. దీన్ని వాడు పగడ్బందీగా ప్లాన్ చేశాడు. అంటే ఈ ఏజ్ లోపల ఇంత క్రిమినాలజీ చేసిన వాడు కానీ చదివిన వాడికి కూడా ఇట్లా చెయ్యాలనే దాన్ని ఒక డాక్యుమెంట్ తయారు చేయడు. కానీ వాడు 10th క్లాస్ బాయ్ ఇంత ఈజీగా వాడు క్రైమ్ చేయగలిగిండు. దాన్ని కూడా మల్టిపుల్ స్టాబింగ్స్, ఏదో 1 2 సేఫ్ చేసుకోవడం కోసము, తను ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం, పారిపోవడం కోసం కాదు. అంటే చంపడం మొదలు పెడితే వాడు కంప్లీట్గా దాన్ని ఒక కస్తీర చంపాలనే దాన్ని పెట్టుకున్నాడు. అంటే ఇదంతా ఈ ఏజ్లో వీడికి ఎందుకు వస్తున్నది అంటే డెఫినెట్గా వాడికి
మెడికల్ నీడ్ నెసెసిటీ. ఓకే, అంటే ఈ అబ్బాయి 20 పైగా కత్తిపోట్లు ఆ అమ్మాయిని పొడిచినట్లు తెలుస్తోంది. అంటే ఈ అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చినట్టు, లేకపోతే నిజంగానే ప్లాన్ చేసుకుంటే క్రిమినల్ మైండే ఆల్రెడీ ఉండిందా ఈ అబ్బాయికి అని మనం అంచనా వేయడానికి చేసుకోవచ్చా? ఒకటమ్మా, జనరల్గా ఇలాంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి, ఈ పర్వర్టెడ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి ఒక దెబ్బ కొట్టిన తర్వాత దానికే వాళ్ళు ఆలోచిస్తారు. ఒకటి కొట్టిన తర్వాత రెండవది స్టాబింగ్లోకి వెళ్తే, మూడో స్టాబింగ్కి వెళ్తే దాన్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు. అంటే దాన్ని స్టాబ్ చేయడంలో కూడా వాడు ఎంజాయ్మెంట్ని వెతుక్కుంటాడు. అందుకోసమే నేను వాడిని పగొట్టాడంట. అంటే ఇక్కడ ఎవడు కూడా ఆ ఏజ్ పిల్లలు నెట్టేసో తోసేసో పరిగెడతారు. కానీ వీడికి కత్తి తెచ్చుకొని మనం అటెంప్ట్ చేసినప్పుడు ఎవరైనా వస్తే అటాక్ చేయాలన్న దాన్ని ఈజ్ అ ప్రీ ప్లాన్డ్. అంటే దాన్ని ఎగ్జిక్యూషన్ చేయడంలో కూడా వాడు ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ లేదు వాడికి. ఆ రాయటం అంతా ఒక ఎత్తు అయితే దాన్ని ఎగ్జిక్యూట్ చేయడం లోపల కూడా చాలా ఎక్స్పర్ట్గా ఎగ్జిక్యూట్ చేశాడు. అంటే వాడి బ్రెయిన్ కంప్లీట్గా ఆ క్రిమినల్ సైడ్ అనే దాన్ని వాడికి డైవర్ట్ చేశాడు. దాంట్లో వాడికి ఎక్స్పర్ట్. అంటే వాడికి ఈ దొంగతనం చేసేది తీసుకొచ్చుకునేదంతా మన దృష్టిలో ఇదంతా ఒక ప్రాక్టికల్ వర్క్. ప్రాక్టికల్లో భాగంగా మనల్ని అటెంప్ట్ చేస్తే వాళ్ళను అటాక్ చేయాలనేది కూడా దాంట్లో వాడు చాలా క్లియర్. ఇది చేయకపోతే మనం దొరికిపోతే మనం దొంగలాగా అవుతాము. కాబట్టి ఇది దొరకకుండా చేయాలంటే అసలు మనిషే ఉండకూడదు. అంటే దాన్ని చాలా క్లియర్గా వాడి బ్రెయిన్లో ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. ఇలాంటి వ్యక్తులకు మనము ఏదో ఒక రోజు 2 రోజులు ఒక థెరపీ స్టార్ట్ చేసి ఒక సైకాలజిస్టులు వాళ్ళని కౌన్సిలింగ్ చేస్తే వీళ్ళు మారే టైప్ ఏం కాదు. వాళ్ళను కొన్ని నెలల తరబడి వాళ్ళను అబ్జర్వేషన్ లో పెట్టేసి వాళ్ళకు వాళ్ళ రైట్ ఆఫ్ వేస్, వాళ్ళ థింకింగ్, వాళ్ళకి ఈవెన్ దో స్క్రీన్ టైం కూడా వాళ్ళను ఇచ్చేసి వాడు ఏం చూస్తున్నాడు ఏం చేస్తున్నాడు అని కూడా దాన్ని మానిటర్ చేయాల్సి వస్తుంది. ఓకే, అంటే వాళ్ళ అమ్మ ముందే అంటే ఫోన్ తెచ్చుకున్నాడు, డబ్బులు ఇవ్వక ముందే ఫోన్ ఎలా వచ్చిందని ప్రశ్నించినా కూడా నీకెందుకులే అన్నట్టు సమాధానం చెప్పే ధోరణి కూడా మనం చూసాం. విచారణలో పోలీసులు మనకు తెలియజేశారు. అయితే ఇలాంటి పిల్లలు, ముఖ్యంగా పేరెంట్స్ మాట వినని పిల్లల మైండ్ సెట్ ఎలా ఉంటుంది? అంటే అన్ని నాకే తెలుసు, అన్ని కరెక్టే తెలుసు అన్నట్టు ఉంటారా? లేదంటే భయపడే ఆలోచనలు ఏమైనా, లేకపోతే ఇంట్లో వాళ్ళ పరిస్థితి అర్థం చేసుకునే ధోరణిలో ఏమైనా ఉంటారా? అంటే ఒకటమ్మా, ఇప్పుడు మా ఏజ్ వరకు మేమేందంటే మా పేరెంట్స్ వచ్చేసి అన్ఎడ్యుకేటెడ్. సో మేము పెరిగిందంతా విలేజ్ బ్యాక్గ్రౌండ్. నేను డాక్టర్ కావడం కోసము నాకు గైడ్ చేసిన దానిలో నా టీచర్స్, నా లెక్చరర్స్ గైడ్ చేశారు. సో అక్కడ మనము తల్లిదండ్రుల మాట వినడం అంటే మా మదర్ నాకు చెప్తూ ఉండేది, ఇలా కాదు, ఏదైనా పని చెయ్యి, ఏదైనా ఉద్యోగం వస్తే చెయ్యి, లేదనుకుంటే టీచర్గా వెళ్ళి తొందరగా వెళ్ళు, ఎంబీబీఎస్ అయిపోవడం, ఇదంతా పెద్ద చదువు, ఇది మనకు డబ్బులు కూడుకున్న పని అనే ఒక భయాందోళన ఉండేది. ఇదంతా కాదు అని నేను నెగ్లెక్ట్ చేశాను. నేను డెఫినెట్గా నేను సీట్ సాధిస్తానని చెప్పేసి చదువుకున్నాను. అందులో నాకంటూ ఒక స్పెషాలిటీ క్రియేట్ చేసుకుంది. అంటే ఇది తల్లిదండ్రుల మాట వినకపోవడం లోపల రెండు. ఒకటేమో పాజిటివ్గా వాళ్ళకు తెలియనప్పుడు మన మీద మనం కాన్సన్ట్రేషన్ చేసి దాన్ని మనం ఒక ఎథికల్ గా చదువుకునే విధానాన్ని ఒకటి ఉంటది. ఇది ఎప్పుడు మా ఏజ్ గ్రూప్ వాళ్ళకి, ఇప్పుడు నా ఏజ్ ఆఫ్ 55 years, ఈ 55 years ఏజ్ గ్రూప్ పేరెంట్స్ అంతా ఆల్మోస్ట్ ఆఫ్ అన్ఎడ్యుకేటెడ్సే ఉంటారు. చదువుకున్నా కూడా కొంత అంతో ఇంతో 2, 3, 4, 5 లెస్ దెన్ 10th క్లాస్. కానీ ఇప్పుడు వచ్చిన పిల్లల పేరెంట్స్ డెఫినెట్ గా అబౌవ్ ఇంటర్మీడియట్ ఉంటుంది, నాట్ లెస్ దెన్ 10th క్లాస్ ఉన్నారు. అంటే ఇక లేబరు, ఇళ్లలో కూలి పని చేసుకునే పిల్లలు అదంటారు. కానీ వీడికి తల్లిదండ్రుల మాట వినకపోవడం అనేది కాదు. వీడికి ఏంటంటే వీడి టార్గెట్ రీచ్ కావాలి అనడమే వీడికి టార్గెట్ ఉంది. వీడి టార్గెట్ రీచ్ కావడం లోపల వాడు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడం, వాడు ఏ విషయంలో కాంప్రమైజ్ అవ్వడు. ఈవెన్ మర్డర్ చేసిన తర్వాత కూడా పోలీస్ పీపుల్ వచ్చేసిన తర్వాత అక్కడ లోకల్ ఎంక్వైరీ జరుగుతున్నా కూడా, అక్కడ విషయం అంతా స్ప్రెడ్ అయినా కూడా వాడు బిందాస్ అక్కడ ఉండగలిగిండు. అంటే వాడికి ఏముంది అంటే ఇక్కడ ఎట్లా చెప్పాలి అంటే ఇంతటి టఫ్ క్యారెక్టర్, ఇంత టఫ్ బ్రెయిన్ వాడు 1, 2, 3 సిట్టింగ్స్ లో కవర్ అవుతాడని కాదు. వీళ్ళకు డెఫినెట్ గా వీళ్ళకు శిక్ష వేయాల్సిందే. అది ఎక్కువ టైం ఉండాలి. వాడు రియలైజ్ అవ్వాలి. వాడు రియలైజ్ ఇన్ ద సెన్స్ నెక్స్ట్ వీని బారిన ఎవడు పడకుండా.
ఇక్కడ వీడు జువైనల్ కోర్టులో నుంచి వస్తున్నాడు కాబట్టి వీళ్ళకు పోలీసులను ఇంట్రాగేట్ చేయడానికి హార్డ్ ఇంట్రాగేషన్ చేయడానికి లేదు, వాడిని కొట్టి తిట్టి మాట్లాడడానికి లేదు. డెఫినెట్గా వాడిని ఒక రెస్పెక్టివ్ వేలోనే బిహేవ్ చేయాలి, అలా డౌట్ ఏం లేదు. కానీ దాన్ని కూడా వీడు అడ్వాంటేజ్ తీసుకోవడానికి స్కోప్ ఉంది. కాబట్టి వీడిని ఎక్కువ టైంను ఓకే గారు, మనతో పాటు రెడ్డన్న రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ కూడా ఇప్పటివరకు లైన్లో ఉన్నారు. సో మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే బాగుంది. ఒకసారి రెడ్డన్న గారి ఒపీనియన్ కూడా చూద్దాము. సార్ మీరు చెప్పండి, ఇప్పటివరకు జయరామ్ గారు వాళ్ళ మెంటాలిటీ ఎలా ఉంది ఏంటి దాని గురించి మాట్లాడారు, మీ ఒపీనియన్ ఏంటి సార్? మోహన్ రావు గారు హైకోర్టు అడ్వకేట్ అండ్ అనలిస్ట్ మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి సార్, మీరు అసలు ఈ ఘటన చూసే ఉంటారు, వినే ఉంటారు. నిజంగా అసలు ఈ ఘటన చూస్తే చాలా విచిత్రంగా అనిపిస్తుంది. 15 ఏళ్ల అబ్బాయి 13 ఏళ్ల అమ్మాయిని కిరాతకంగా చంపడం అనేది నిజంగా అసలు సమాజం ఎటుపోతుందో ఏంటో అర్థం కాని పరిస్థితి ఉంది. ఈ కేసు గురించి మీరేం చెప్తారు? మీకు అట్లాగే మిత్రుడు జయరాజ్ గారికి, రెడ్డన్న గారికి అందరికీ నమస్కారం. నేను దీన్ని ఇంకో రకంగా చూద్దాం అంటున్నాను. ఎందుకంటే నేరం జరిగింది. ఒకసారి మీ అందరికి గుర్తు చేస్తున్నాను, జయరాజు గారు బాగా తెలుసు. అప్పుడు సుడిగుండాలు అనే సినిమా ఒకటి వచ్చింది, 1967లో వచ్చింది. నిన్న కాదు మొన్న కాదు, దాదాపు ఇంకో 2 ఏళ్ళు అయితే 60 ఏళ్ల క్రితం. అక్కినేని నాగేశ్వరరావు గారు హీరో, జడ్జిగా ఉంటారు. ఆయన కొడుకే స్వయంగా హత్య చేయబడితే ఆ విక్టిమ్స్ తరఫున వాదిస్తాడు. ఆయన జడ్జి పదవి రాజీనామా చేసి ఆయన ఎవరిది బాధ్యత అని చివరికి ప్రశ్నిస్తూ కోర్టులో కుప్పగూలిపోతాడు. నేనేమంటున్నానంటే సరిగ్గా 60 ఏళ్ల క్రితం ఇవాటి దుర్వ్యసనాలు ఉన్నాయో, ఇవాటి పిల్లల పెంపకంలో ఎలాంటి తల్లిదండ్రులు ఎలాంటి దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారో ఇవన్నీ కూడా 60 ఏళ్ల క్రితమే సుడిగుండాలు అనే సినిమాలో నాగేశ్వరరావు గారు అద్భుతంగా చూపించారు. దాన్ని నంది అవార్డు వచ్చింది. అట్లాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి వినోద పన్ను రాయితీ ఇచ్చింది, మాఫీ చేసింది. నేను ఆ సినిమాను చాలా రోజుల తర్వాత 45 ఏళ్ల తర్వాత నిన్న మళ్ళీ చూశాను. నేను 4 రోజుల నుంచి ఇదే చెప్తున్నాను. నేను పిల్లలు ఏరస్తులుగా మారడానికి కారణం వాళ్ళేనా, కేవలం అక్కడికే చూద్దామా దాని తర్వాత చూద్దామంటున్నాను. మొట్టమొదటి చాలా మంది సెల్ ఫోన్ల మీద నెడుతున్నారు, అది కూడా తప్పే అంటున్నాడు. నా ఉద్దేశం అంటే కత్తితోని కూరగాయలు కోయవచ్చు, మిడకాయలు కోయవచ్చు. ఏం చేస్తున్నామని కత్తి తప్పు కాదు, కోసేవాడి తప్పు. కనుక ఇప్పుడు మన సెల్ ఫోన్ లో బ్రహ్మాండంగా 5 ఏళ్ల నుంచి మనం కరోనా కష్టకాలంలో కరోనా పుట్టిన బిడ్డ వరకు చెప్పాలంటే జూమ్ మీటింగ్స్ అన్ని కూడా, మరి కరోనా తర్వాత మనందరం, నేను ఒక టీవీ పోయినంటే ఓ రోజంతా పోతుండే, వాళ్ళ రోజుకు 5-6 టీవీలో మాట్లాడగలుగుతున్నాడు. ఎట్లా? సాంకేతికంగా ఒక సంక్షోభం ఇంకో పరిష్కారానికి దారితీస్తుంది. సెల్ ఫోన్ తప్పను రకరకాలు మాట్లాడుతున్నారు. నేను 3 అబ్జర్వ్ చేస్తున్నాను. రెడ్డన్ గారు బాగా తెలుసు, నేను కూడా క్రిమినల్ అడ్వకేట్ కనుక క్రిమినల్ కేసు చూసేవాడు కనుక 2 విషయాలు చెప్తాను. మొట్టమొదటిది, ఈ పిల్లలు నేరాలు చేయడానికి కారణాలు ఏమిటి? మొట్టమొదటిది ఉమ్మడి కుటుంబాలు నాశనం కావడం. నెంబర్ 1, ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు నాయనమ్మ, తాత, అమ్మమ్మ, తాత, అమ్మమ్మ గారికి పోయినా వాళ్ళ ఇంట్లో ఉన్నా కూడా పెద్దలు ఉండేవాళ్ళు. కనుక ఏంటంటే 3 తరాలు కలిసి జీవించి, 3 తరాలేమో నేను బట్టే చెప్తున్నాను, కానీ మా తరం అయితే 60 ఏళ్ళు, నాకు 67 ఏళ్ళమ్మ. అప్పుడు చూసుకుంటే ఒక ఉమ్మడి కుటుంబాలు అంటే పెద్దనాన్నలు, చిన్నాన్నలు, బాబాయిలు అందరూ కలిసి ఉపయోగించేవాళ్ళు. ఆ రోజు ఒకరి నుంచి ఒకరు నేర్చుకున్నాం, పంచుకునే గుణం పెరిగేది. అంటే డిస్ట్రిబ్యూటివ్ సిస్టమ్ పెరిగేది, మనం ఎవరితో పంచుకోవాలి. ఇప్పుడు ఏమైనా న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయింది, ఇద్దరు పిల్లలు, 2 వాళ్ళు మొగలు, గట్టిగా పట్టిన ఒక్కరే. అంటే ఒకరు లేక అసలు వద్దుకాడికి వచ్చేసింది. తల్లిదండ్రులతో సంబంధం లేదు, అత్తమామతో సంబంధం లేదు, వీళ్ళిద్దరే ఉంటారు. స్కూల్కి వీళ్ళు ఆఫీస్కి వెళ్తారు, ఇంట్లో పిల్లలు ఉంటారు. దీనివల్ల ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నాశనంగా ఉంది. రెండోది, విలువల పరంగా చూస్తే మనకు ఆనాడున్న పుస్తక సాహిత్యానికి ఇవాళ సాహిత్యం నిజంగా చెప్పాలంటే సెల్ ఫోన్ లో ఇవాళ మనం ఏదైతే చూడకూడదు చూస్తున్నాం, కానీ చూస్తే సరైన విధంగా అర్థం చేసుకుంటే ఇవాళ నా విజ్ఞానానికంతా 100 పుస్తకాలు చదివింది ఒక అరగంటలో ఒక డిబేట్ తయారమంటే అరగంటలో తయారైతే దానికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. ఒక పుస్తకం మొత్తం చదివిన దానికన్నా ఒక 10 నిమిషాలలో మీ విషయం తెలుసుకోవచ్చు. దీన్ని తప్పెట్లా అంటారు? మూడోది సామాజిక బాధ్యత ఏమిటి? ఇవాళ మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అన్నాం. ఫస్ట్ తల్లి, మొట్టమొదటి గురువు. తల్లి చెప్పినట్టు పిల్లలు వింటున్నారు. తర్వాత రెండో తండ్రికి తండ్రిని శత్రువుగా భావించి చంపిన సందర్భాలు చూసినాం కదా. నిన్న మనం చూసినాం, సెల్ ఫోన్ గోలేని తండ్రిని చంపిస్తారు, సెల్ ఫోన్ వాడొద్దంటే తల్లిని చంపేస్తారు, వాళ్ళు లేకుండా టీచర్లు చెప్తూనే కొడతారు. ఇవి చూస్తున్నాం మనం. పిల్లలలో ఆవేశం పెరగడానికి ప్రధానమైన కారణం ఏంటంటే వాళ్ళకి అవకాశం లేకపోవడం, పంచుకునే గుణం లేకపోవడం, ఇంట్లో కూడా ప్రజాస్వామీకరణ లేకపోవడం. ఆడపిల్లల పని మగపిల్లాడు చేస్తున్నది కసురుకునే తల్లిదండ్రులు ఉన్నారు. మనకు జెండర్ వివక్ష చూపిస్తున్నాం. ఇవాళ ఏ పని ఎవరు చేయాలో మనం ఇంట్లో ప్రజాస్వామ్యం లేకుండా నియంత్రిస్తున్నాం. దాంతో పాటు ఎక్కువ సమయం గడిపే తల్లిదండ్రుల దగ్గర కంటే టీచర్ల దగ్గర ఎక్కువ సమయం గడుపుతున్నారు. పిల్లలు ఉదయం 7:30 స్కూల్కి వెళ్తే సాయంత్రం 5:30-6 గంటలకు రాగానే మన ట్యూషన్, రాత్రి 9 తర్వాత పడుకోవడం.
అంటే ఇంట్లో మిగతా 8 గంటలు పండుకుంటే 16 గంటలలో 6 గంటలు కూడా తల్లిదండ్రుల దగ్గర ఉంటలేరు. మిగతా 12 గంటలు మీరు స్కూళ్ళలో లేకుంటే చదువులో ఉంటున్నారు. చదువులు ఏమున్నాయి, మార్కులు, ర్యాంకులు, ఇవే పిల్లల తల్లిదండ్రులు కూడా చూసేది ఇది. దీన్ని ఇంత వాడిని స్ట్రెస్ లో పెట్టి ఇవాళ వాడిని చంపేయాలి, వాడిని కొట్టాలి, వాడిని నాశనం చేయాలి అని అంటే ఎట్లా అంటున్నాడు. ఆనాడు సుడిగుండాల సినిమాలో ఆనాడు నాగేశ్వరరావు ప్రశ్న నేను ఇప్పుడు వేస్తున్నాను. మీకు జరిగితే ఇట్లా ఉంటది అంటే నాకు జరిగితే ఇట్లా ఉంటది అంటున్నాడు. ఈ మాట మాట్లాడకపోతే సమాజంలో మనం ఏం చెప్తున్నాం? ఒకటి తల్లిదండ్రుల బాధ్యత, రెండోది ఉమ్మడి కుటుంబాలు పోకపోవడం, నాశనం కావడం, మూడోది ఏంటంటే సమాజంలో ఏదైతే ఈ విశృంఖలంగా వస్తున్న నేర సీరియల్ కానీ ఇతరత్ర మన పిల్లలు ఏం చూస్తున్నారో, సెల్ ఫోన్లు ఏం చూస్తున్నారో తెలుసుకునే బాధ్యత మనకు లేదంటారా? ముఖ్యంగా టీచర్లు అక్కడికి పోతే సెల్ ఫోన్లు వద్దంటున్నారు, బాగానే ఉంది. వాళ్ళ మదరు ఫోన్ తీసుకొస్తేనే ఎక్కడిది అని అంటే ఈ బాలుడు చెప్పాడు, మాకు నీకెందుకు అన్నట్టు దురుసుగా ప్రవర్తించాడు. అంటే ఈ ఈ ప్రవర్తన ఎలా ఏ విధంగా కన్సిడర్ చేయొచ్చు? సుడిగుండాల సినిమా చూస్తే మనం మొత్తం అర్థమవుతుంది. తండ్రి తాగుబోతు, ఇక్కడ చూడండి, ఆ పిల్లవాడి తండ్రి తాగుబోతు, కుటుంబం మీద బాధ్యత లేదు. తల్లి ఏమో పని మనిషి చేసుకుంటూ జీవితం సాగిస్తుంది. అటువంటి అప్పుడు కోరికలు, వస్తు వినిమయ సమాజం కూడా, వినిమయ సమాజంలో ఏమైందంటే అన్ని కావాలని కోరికలు ముందు కనపడుతున్నాయి. సెల్ ఫోన్లు చూస్తే అన్ని అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి, అవన్నీ కావాలనుకుంటారు, సొంతం చేసుకుందాం అంటున్నారు. చిన్న కోరిక, ఒక బ్యాట్ కొనుక్కుందామంటే బ్యాట్లలో 500కు వస్తుంది, 50,000 కూడా వచ్చే బ్యాట్ ఉన్నది, ₹1,00,000 కూడా బ్యాట్ ఉంది. కనుక అటువంటి ఖరీదైన బ్యాట్ కొనుక్కుందామనే ఆలోచన ఇవాళ ఒకదానికి తయారు చేసింది. ముఖ్యంగా ఆయన సెల్ ఫోన్, అబ్బాయి దగ్గరికి వస్తే సెల్ ఫోన్ లో చూస్తున్నది ముఖ్యంగా నేరపూరిత సీరియల్ చూసిండు, ఒక ప్లాన్ రాసుకున్నాడు, పైన అటక మీద పెట్టుకున్నాడు, పోయిండు. 3 రోజులు పోలీసులు ఇంటి చుట్టూ తిరుగుతున్నా కూడా తనది కాదే, తన మీద తనకు తెలుసు హత్య చేసినట్టు, తల్లిదండ్రులకు కూడా సగం తెలుసు, కానీ దాచిపెట్టి నాటకం ఆడింటే ఇది కూడా చూస్తున్నాం కదా మనం. తల్లిదండ్రుల స్థితి అట్లా పిల్లవాడి స్థితి చూసుకుంటే, ఒక నిజంగా చెప్పాలంటే ఆ అమ్మాయి దురదృష్టవంతులు అంటున్నాను. ఆనాడు కనుక స్కూల్ ఉండింటే ఆ అమ్మాయి బతుకు బాగుపడేది. వీడు దొంగతనం చేసిండు అనుకోవచ్చు, అనుకోకుండా తమ్ముడికి స్కూల్ ఉండి తనకు స్కూల్ లేకపోవడం, దాంతో పాటు వీడు వచ్చి దొంగతనం చేస్తా అంటే చూసి అరవడం, ఇవన్నీ కూడా ఎట్లా ఉందంటే పిల్లలు ఈ ఒకటే కాదమ్మా, మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతున్నారు. మేము లైన్స్ బేస్డ్ అని ఏం చేస్తామంటే స్కూల్లోకి వెళ్తున్నాయి అడ్వకేట్లు కానీ నాకు ఈ దీర్ఘ సమయంలో స్కూల్కి వెళ్ళి చెప్తుంటారు, పాఠాలు చెప్తుంటారు. అందులో మాదక ద్రవ్యాలు కూడా మీద పాఠం ఉన్నది. నేను దాన్ని స్కిప్ చేస్తున్నాను. గ్రామీణ ప్రాంతాల్లో మాదక ద్రవ్యాలు తెలియని వాడికి కూడా ఈ పాఠం ఎక్కువ చెప్తే అందులో ఏముందో మజా అని చూసే అవకాశం ఉంటుంది కదమ్మా. రాజకుమారుని ఉత్తరందికి పోవద్దురా అంటే మన చందమామ కథ చదువుకునే వాళ్ళం, ఉత్తరందికే పోతారు వాడు. అట్లానే చాలా సార్లు ఈ మాదక ఈ ఒక్కటే కాదు, ఇవాళ సెల్ ఫోన్ వ్యసనం కానీ, మాదక ద్రవ్యాలు కానీ, మత్తు మందులు కానీ, మద్యం కానీ, సిగరెట్లు కానీ, ఇవన్నీ ఇవాళ యువత చుట్టూ ఉన్న చెడు అలు. కానీ మొత్తం చెడిపోయిందా? లేదు కదా. 100% మంచి సమాధానం ఇప్పుడు బాగుందంట. ఇప్పటికి కూడా 190%. ఇప్పుడు ఒక్క డౌట్ ఏంటంటే హత్య కేసు మిస్టరీ వీడింది, ఈ హత్య కారణాలు తెలిసాయి అని చెప్పేసి అంటున్నారు. అంటే ఈ అబ్బాయి పేపర్లో రాసుకున్న ఒక ప్లాన్ అయితే అక్కడ జరిగింది ఇంకొక ప్లాన్. అంటే ఈ జరిగిన ప్లాన్కి చేసిన దానికి అలాగే అతను గ్యాస్ తీసి పేల్చాలి అన్న ఆలోచన కూడా చూస్తున్నాం. కానీ నిజంగానే బ్యాట్ కోసం వెళ్ళాడా, లేదంటే నిజంగా మర్డర్ చేసి వెళ్ళాడా? మర్డర్ చేయాలి అని అంటే కంపల్సరీ మనతో వెపన్స్ తీసుకెళ్తాం. కానీ ఈ అబ్బాయి ప్లాన్లో వేసుకున్నప్పుడే అక్కడ ఏదైనా జరగడానికి జరిగితే కత్తి కూడా తీసుకెళ్దాము, ఏదైనా మనల్ని ఎవరైనా చూస్తే, ఎవరైనా పట్టుబడితే ఏదైనా హత్య చేయడానికైనా రెడీ అన్నట్టు కనిపిస్తుంది. అంటే నిజంగానే వేసుకున్న ప్లాన్కి జరిగిన దానికి పొంతన ఎక్కడ కనిపించట్లేదు. నిజంగా ఇది మిస్టర్ వీడిందంటారా? ఎందుకంటే కత్తి తీసుకెళ్ళిపోయింది 2 రకాలుగా అంటున్నాడు. తాళం తెరవడానికి అనుకున్నారు, లేకుంటే రెక్కి నిర్వహించాడు. ఈ తాళం ఎప్పుడు గొల్లెం పెట్టుంటుంది, కానీ గొల్లెం పెట్టడం లేదు, తలుపు తెరిచే ఉంటుంది అని చెప్పి ఆ రోజు తాళం తెరవడానికి తీసుకెళ్ళండి అని అబ్బాయి స్వయంగా చెప్పిండు ఒకటి. రెండోది ఏంటంటే నేరం జరుగుతున్న క్రమంలో అమ్మ దొంగతనానికి పోయినోడు దొంగతనం చేసి బయటపడితే పెద్ద ఏముండదు, కానీ ఎదుటివాడు గుర్తుపడతారంటే చాలా మంది ఇప్పుడు వృద్ధుల పట్ల ముసలోళ్ళు ఉంటారు ఇంట్లో, వాడు గుర్తుపట్టిండని దొంగ చంపేసిపోయిన సందర్భాలు పెద్దవాళ్ళు కూడా చూసినాం కదా. ఈ కాన్సిక్వెన్సెస్ అని ఒకటి అనుకోటి అసంకల్పితంగా జరుగుతాయి. చేతిలో కత్తి లేకుండా ఏం చేసేవాడు, ఊపిరి ఆడకుండా మెడబీసుకి చంపేసేవాడు, అంతే కదా. కాకపోతే మెడబీసుకి చంపితే టైం పడుతుంది అని చెప్పి పొడిచేసిండు, కోసేసిండు, మెడ కోసేసిండు. అందుకని ఏమంటున్నామా, తాను నేరపూరిత చర్య పూనుకున్నాడు. దొంగతనం ఒకటే, దొంగతనం ఆటంకపరిస్తే ఏం చేయాలని కూడా నిర్ణయం చేసుకున్నాడు. అంతేందుకు బాల్కనీ నుంచి తన ఫ్లాట్ నుంచి అవతల ఫ్లాట్ మీదకి పెంట్ హౌస్ దగ్గర దూకిండు కదా, 2 ఫీట్ల తేడా ఉన్నది. ఇల్లు కూడా చాలా ఇరుకైపోయినాయి. నేను ఇప్పటికైనా నేను ఇట్లా చూడొద్దు అంటున్నా. సమాజ పరంగా మన సంగతి ఏంది? ఒకటి తల్లిదండ్రులు, రెండోది ఉమ్మడి కుటుంబ నాశనం, మూడోదేమో మనకు విద్యాలయాలు ఎట్లా పనిచేస్తున్నాయి, నాలుగోదేమో నైతిక ప్రవర్తన ఇచ్చే ఏమైనా జరుగుతున్నాయి, ఎక్కడైనా చెప్తున్నాం మనకు లేదు కదా. చూడదలుచుకుంటే మంచి విషయాలు కూడా ఉన్నాయి ఇందులో, కాదంటలేదు నేను.
నాలుగోది ఏంటంటే కోర్టులు జాప్యము, నేర విచారణలో జాప్యము, ఇవన్నీ కూడా మనకు వస్తున్నాయి అంటున్నాను. ఇవాళ పోలీసులను అభినందిస్తున్నాను. 3 రోజుల లోపల నాలుగో నాడు తేల్చేసిండు, దొరికించుకున్నాడు. గతంలో అనుమానం ఉందన్నాడు, మాకు బాలనగర్ ఏసీపీ స్పష్టంగా చెప్పి నా పిల్లవాడి మీద అనుమానం వచ్చింది, కానీ తల్లిదండ్రులు కూడా బయట పెట్టలేదు అని చెప్పి తర్వాత ఉన్నారు. ఈ ఒక్క కేసును ఇట్లా చూస్తే ఐసోలేట్ చేస్తే లాభం లేదంటున్నాను. కోర్ట్ అని ఈ మధ్యన సినిమా వచ్చింది, చూసిండో చూడలేదు మీరు కూడా, దాంట్లో కూడా అదే. ఈ టీనేజ్ పిల్లలకు ఒక మాట చెప్తాను, అడల్సెన్స్ లో ఈ 13 నుంచి 13 to 19 మధ్యన కొన్ని శారీరక మార్పులు, మానసిక మార్పులు జరుగుతాయి. అది పునాది లాంటిది మనస్తత్వానికి. దీన్ని కనుక సరిగ్గా మనం కాపాడితే భారత పౌరులు తయారవుతారు, లేకపోతే దుర్మార్గంగా నేర చరిత్రలు తయారవుతారు అంటున్నారు. అందుకని ఈ శారీరక మార్పుల గురించి ఆడపిల్లలకు మగ పిల్లలకు వివరించడం, కౌన్సిలింగ్ చేయడం. అంతేందుకు చాలా సార్లు స్కూళ్ళలో కౌన్సిలర్స్ పెట్టమంటున్నారు. మీరు హోంవర్క్ చేయకపోతే పిల్లలను కొట్టడానికి వీల్లేదు, మరి ఏం చేయాలి, నువ్వు బాగుపడాలంటే ఏం చేయాలి చెప్పాలి కదా వాడికైతే. కనుక ఏ స్కూల్లో కౌన్సిలర్స్ లేదు, ఏ స్కూల్లో కూడా ఇద్దరు పిల్లలు కొట్లాడుకుంటున్నట్టు వాడి మీద ఒక అబ్జర్వేషన్ పెట్టాలి. ఇద్దరు శత్రువులుగా మారిపోతాం. అందుకని సుడిగుండాల సినిమాలు అదే, ఒక బాబుకు బహుమతి వచ్చి ఒక బాబు బహుమతి రాకపోతే వాడి అక్క వాడి బాయ్ ఫ్రెండ్ గారు చంపేస్తారు. ఇక్కడ కూడా అంతే, టీనేజ్ పిల్లలు నేరాలకు ఎక్కువ పాల్పడడానికి కారణం ఏంటంటే ఈ నేరపూరిత వీడియో చూడటము, దానిలో ఎట్లా చేస్తారు రెసిపీస్, మనము వంట పదార్థాలుగా రెసిపీస్ ఎట్లా తయారు చేసి చూపెడుతున్నారు కదా, అట్లని మొత్తం నిషేధిద్దామా, ఏం ఆపలేమా అంటే కొన్ని ఆపవచ్చు. నా ఉద్దేశం అంటే ఇట్లాంటివన్నీ పిల్లలు చూడకుండా చైల్డ్ బ్లాక్ వేసుకోవచ్చు. మీరు కంప్యూటర్లో కానీ లేకుంటే సెల్ ఫోన్లో కానీ పిల్లలు ఇబ్బంది చూడకుండా చేయొచ్చు, ముఖ్యంగా చేయొద్దు. రెండోది, ఒంటరిగా పిల్లల్ని విడిచిపెట్టవద్దు. మా చిన్నప్పుడు సామెత ఉంది. మనతో పాటు జయరామ్ గారు ఉన్నారు, వారి ఒపీనియన్ తెలుసుకుందాము. జయరామ్ గారు, మీరు చెప్పండి. ఇప్పటి వరకు మోహన్ రావు గారు చెప్పారు, ఆయన ఒపీనియన్ చెప్పారు, అసలు కేసు గురించి ఏం జరిగింది ఏందని చెప్పారు. మీరేం చెప్తారు? ఇప్పటి వరకు విన్నారు కదా. ఇక్కడ జరగాల్సింది ఏంటంటే పిల్లల మీద అబ్జర్వేషన్ పేరెంట్స్ కి చాలా నెసెసిటీ. స్కూల్లో వెళ్తే స్కూల్లో టీచర్స్ కూడా ఆ నెసెసిటీ సార్. వీళ్ళ లోపల చేంజెస్ అనేటివి సెకండరీ సెక్సువల్ స్టేజ్ అంటుంటాము, 13 years దాటిన తర్వాత మనకు వచ్చే స్టేజ్ ని, ఆ సెకండరీ సెక్సువల్ స్టేజ్ లోపల ఎంటర్ అవ్వగానే వాళ్ళ లోపల కొన్ని హార్మోనల్ వేరియేషన్స్ కనిపిస్తుంటాయి. అలాగని చెప్పేసి ఇట్లాంటి క్రైమ్ చేయడం అనేది ఉండదు. సో వీడు క్రైమ్ అట్రాక్ట్ అవుతున్నాడంటే వీడి నేచర్ ఎందుకు దానికి అట్రాక్ట్ కావాల, కారణాలు ఏంటిది అన్న విషయాన్ని మనం వారి ద్వారానే తెలుసుకోవాలి. వానితోనే మాట్లాడితే తప్ప, వానితోనే డిస్కస్ చేస్తే తప్ప తెలియదు ఎందుకు వాడు దానికి అట్రాక్ట్ అయ్యాడు. ఇక్కడ దెబ్బలు కొట్టో లేకపోతే తిట్టో జైలు పంపించేసి మళ్ళీ అక్కడ పోలీసులు హింసించి కొట్టడము, అంటే పోలీసులు ఎలా హింసించి కొట్టారనుకోండి, జోనల్ విషయానికి వచ్చినప్పుడు ఇది ఒకవేళ కనుక అలాంటిది ఎక్కడైనా జరిగినప్పుడు సొసైటీ నుంచి జరిగిన హర్టింగ్ కావచ్చు, ఇంకేదైనా జరిగితే వాడు ఇంకా కరడుగట్టిన క్రిమినల్ తయారవుతాడు. అటువైపు వెళ్లకుండా వాడి బ్రెయిన్ ఇప్పుడు ఎక్కడ వరకు ఉంది అనే విషయాన్ని, వాడు ఏం చేయాలనుకుంటున్నాడు, వాడు ఏ విధమైన వాడి బిహేవియర్ ఉంది అనే దాని మీద వాడిని కౌన్సిలింగ్ చెయ్యాలి. ఆ కౌన్సిలింగ్ చెయ్యాలి అంటే ఇది ఒక 2 నెలలు 3 నెలలు 6 నెలలు సంవత్సరంతో సరిపోదు. వాడిని లాంగ్ టైం డ్యూరేషన్ చాలా అవసరం. వాడి ఎడ్యుకేషన్ సిస్టమ్ని డెవలప్ చేసి, లేదు అనుకుంటే వాడికి ఏదైనా స్కిల్ ఉంటే స్కిల్ మీద డెవలప్ చేసి, ఇప్పుడు వాడి స్కిల్ అంతా క్రైమ్ మీద ఉంది, ఆ క్రైమ్ నుంచి డైవర్ట్ చేయాలి. అక్కడ నుంచి డైవర్ట్ చేసేసి వాడికి ఆ స్క్రీన్ టైం లోపల ఉండే విధానం ఎలాంటిది, ఇప్పుడు ఆ మొబైల్ ఏదైతే కొన్నాడో ఆ కొన్న మొబైల్ లోపల వాడు ఎస్కేప్ కావడానికి ఆ విషయాలు ఏదైనా ఉంటే సెర్చ్ చేస్తుండొచ్చు. లేదు అనుకుంటే ఇంకా క్రైమ్ ఇంకా బలంగా చేయాలంటే అంటే వాడి బిహేవియర్ ఏందనే విషయాన్ని మనకు తెలియాలి. అది తెలిస్తే ఇప్పుడు ఈ అబ్బాయిని చూస్తున్నాం, ఈ అబ్బాయికి మెంటల్ గా డిస్టర్బ్ అయి ఉన్నాడు, క్రైమ్ కి సంబంధించిన వెబ్ సిరీస్లు కావచ్చు, ఇలాంటివి సిఐడి ఇలాంటివి చూస్తున్నాడు అని పోలీసులు విచారణలో చెప్పారు. ఆ బాలుడే స్వయంగా చెప్పాడు అని కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే సొసైటీ ప్రభావం ఎంత ఉంటుంది, స్కూల్ ప్రభావం ఎంత ఉంటుంది, అలాగే పేరెంట్స్ ప్రభావము ఈ పిల్లల పట్ల ఎలా ఉంటుంది, అంటే ఈ అబ్బాయి అనే కాదు మిగతా అంటే ఈ 15 టీనేజర్స్ లో ముఖ్యంగా ఎలా ఉంటుంది ఏంటంటే వాని గురించి ఇప్పుడు పోలీసులు తెలుసుకున్నది, మనం విన్నది అంతా less than 10%. సో ఓవరాల్ గా చెప్పాలంటే ఒక 10% మాత్రమే తెలుసుకుంది. వాడిది ఇది ఇప్పటి వరకు అంతా ఇదే ఒరిజినల్ బిహేవియర్ అని మనం అనుకుంటున్నాం, కానీ ఇది ఒరిజినల్ బిహేవియర్ కాదు.
ఇంకా వాని లోపల ఆ క్రైమ్ ఇంటెన్సిటీ అనేదాన్ని మనకు తెలియాలి. వాడికి ఎందుకు దీని లోపల వల్ల కారణాలు ఏందో తెలియాలి. ఆ కారణం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక జబ్బుకు మందులు ఇవ్వడం కాదు, డయాగ్నోస్ చేయాలి. ఆ డయాగ్నోస్ చేయకుండా మీరు ఎంత ట్రై చేసినా కూడా పెద్ద ప్రయోజనాలు ఉండవు. అంటే కుండకు చిల్లు పెట్టేసి నింపాలని ట్రై చేస్తే అది నీళ్లు నేలపాలే అవుతుంది. ఇప్పుడు వాడి గురించి మనకు తెలుసు అన్నదంటే తెలియడం కాదు, ఇంకా తెలుసుకోవాలి వాడి గురించి. వానికి పదే పదే వాని లోపల వచ్చే ఆ స్పైక్స్ ఏదైతే ఉన్నాయో ఆలోచనలు, క్రైమ్ ఇంటెన్సిటీ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో, ఆ ఇన్వాల్వ్ ఏదైతే వాడిని చేస్తున్నాయో ఆలోచనలు ఎందుకు వాడికి వస్తున్నాయి అనే విషయం మనకి కీలకంగా తెలియాలి. దాంతో పాటు వచ్చేసి వాడు మనీ ఈరోజు 80,000 రూపీస్ మనీ దొంగతనం చేయడం కోసం ఒక క్రైమ్ చేశారు. రేపు వాడికి ఎవడన్నా ఒక 10 లక్షలు ఇస్తాను, లేకపోతే ఒక 5 లక్షలు ఇస్తాను, ఇంకో క్రైమ్ చేయమంటే వాడు చేయడా? విధానం వేరే ఉండొచ్చు. అంటే వాడు దొంగతనమే చేయాల్సిన పని లేదు. రేపు వాడు అనుకోని పరిస్థితి లోపల ఒక క్రైమ్ చేసే ఒక గ్యాంగ్ లోనో ఇంకెక్కడోనో పడితే ఆ క్రైమ్ చేయడా? ఇంత ముందుకు రామ్మోహన్ రావు గారు చెప్పినట్టుగా సినిమాలలో ఇది జరిగిందంటే 100% ఆ సినిమాలో. దాని తర్వాత నేను ఇంకొకటి కూడా మీకు నోట్ చేస్తాను. అతడు సినిమా, మహేష్ బాబు సినిమా ఉంటది. మహేష్ బాబు దానికి హీరో. చిన్నప్పటి నుంచే తను క్రైమ్ అట్రాక్ట్ అవుతాడు. హీరో క్యారెక్టర్ క్రైమ్ అట్రాక్ట్ అయి తను ఒక కాంట్రాక్ట్ క్రిమినల్ గా మారిపోతుంటాడు. అంటే ఇక్కడ ఏంటంటే ఆ నెసెసిటీ, మనిషికి ఒకే దారి కాదు, అనేక దారులు వాడికి కనుక ఆ క్రైమ్ చేసే స్కిల్ కనుక ఉన్నట్టయితే వాడిని అనేక దారులు ప్రేరేపిస్తుంటాయి. అనేక మంది కూడా వాడిని అట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు. అలాంటి వ్యక్తుల దగ్గరికి కూడా వీడు చేరకుండా చూసుకోవాలి. రేపు అలాంటి ఇప్పుడు మీకు విషయాన్ని ఏంటంటే జైలుకు పోయిన వ్యక్తి మనం చాలా మంది ఏమనుకుంటామంటే వాడు పరివర్తన చెందొస్తుంది అనుకుంటాం. కానీ జైలుకు పోయిన వాడికి మెంటల్ గా ఇంకొంచెం స్ట్రాంగ్ అవుతాడు. ఆ పరివర్తన అనుకోవచ్చండి. ఆ పరివర్తన చేసే అంటే ఎలా స్ట్రాంగ్ అవుతారు అని అనుకోవచ్చు. వీళ్ళ మైండ్ సెట్ అనేది అక్కడ ఎలా ట్రైన్ అయి ఉంటుంది అనుకోవచ్చు. ఆ జైల్లో కావచ్చు, పరిస్థితులను బట్టి చూస్తే ఎలా ఉంటుంది? 1 మినిట్. ఇక్కడ అలాంటివి సెంటర్స్ ఇంకా జైలు లోపల మనకు అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ సెంటర్స్ లేదు. సైకియాట్రిస్టులు కానీ సైకాలజిస్టులు కానీ మనకు చాలా నెసెసిటీ. ఇతర దేశాల లోపల ఆ కౌన్సిలింగ్స్ ఉంటాయి. రిక్వైర్ వాళ్ళది ఏంది, వాళ్ళ పరిస్థితి ఏంది అనే దాన్ని అటువైపు డ్రైవ్ చేస్తుంటారు. కానీ ఆ నెసెసిటీ ఇంకా ఆ విధానాన్ని మనకు ఇండియన్ జైల్ సిస్టమ్ లోపల రాలేదు. అది చాలా కీలకం. ఇక్కడ డాక్టర్లు అనేది ఏదో హెల్త్ బాగలేకపోతే 4 టాబ్లెట్ రాసేసి జ్వరానికో దగ్గుకో రాస్తే సరిపోదు. అది ఒక రకమైన మెడికల్ డిస్పెన్సరీ. దాంతో పాటు సైకాలజిస్టులు, సైకియాట్రిస్టులతో పాటు వీళ్ళకు రెగ్యులర్ యాక్టివిటీ కూడా అవసరం. వాడు ఏ నేపథ్యానికి వీడు దీన్ని చేస్తున్నాడు. ఒక బిడ్డ పెళ్లి కోసం ఒక మర్డర్ చేసిన అనుకోండి, ఆ బిడ్డ పెళ్లి జరగాలి. జైల్లో ఉండే బిడ్డ పెళ్లి ఎట్లా జరుగుతుంది? వాడు ఇంకా బయటికి పోయిన తర్వాత ఇంకా స్పీడీ మర్డర్స్ ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఇక్కడ జైల్లో ఉండేసి తన పరివర్తన చెందేసి ఈ పని చెయ్యాలి, ఇది చెయ్యాలి, ఈ విధానం ఉండాలి, లేదు నీ కుటుంబ సభ్యులకు దీన్ని ఉంటుంది, నీ కూతురు పెళ్లి మేము గవర్నమెంటే టేక్ ఓవర్ చేస్తుంది, మేము చేస్తాము అనే ఎష్యూరెన్స్ మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? అదే మనకు ఫారిన్ లో, ఫ్రాన్స్ లో కానీ, ఇటలీలో కానీ, అమెరికాలో కానీ డబ్బులు ఇవ్వకపోవచ్చు, కానీ ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకునే కొన్ని ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఆర్గనైజేషన్స్ దాన్ని పూల్ అప్ చేస్తుంటాయి. వాళ్ళకు ఉండే ఆ సైకిల్ అంటే వాడు అక్కడ నుంచి వాడు డెఫినెట్ గా ఒక పాజిటివ్ మైండ్ సెట్ తో ఉంటాడు. వాడికి ఆ నెసెసిటీ దేనికోసం జరుగుతుంది, ఆ నెసెసిటీ ఏ విధంగా ఉంది. ఈ పిల్లోడికి అంత పెద్ద నెసెసిటీలు ఉండవు. వీడికి ఏంటంటే ఒక ఎల్యూజన్స్ లో ఉండటం కానీ, లేకపోతే వాడు ఒక హీరోయిస్టిక్ పర్సనాలిటీగా చేయటం కానీ, లేకపోతే దీన్ని చేయటం వల్ల వాడు సినిమాలలో లేకపోతే వాడు చూస్తున్న వీడియోలలో సినిమాలలో ఆ హీరోయిస్టిక్ మైండ్ సెట్ కానీ ఆ విధంగా ఉంటది. అక్కడ నుంచి కదా డైవర్ట్ చేయాల్సింది. అది డైవర్ట్ చేయకుండా ఆ క్రైమ్ రేట్ తగ్గమంటే క్రైమ్ రేట్ తగ్గదు. ఫస్ట్ మనకు కావాల్సింది అంటే ఎక్కడైతే ఆ క్రైమ్ కు గల మూల కారణాన్ని వెతకకుండా, దాన్ని ట్రీట్ చేయకుండా, అక్కడి నుంచి వాళ్ళని డైవర్ట్ చేయకుండా క్రైమ్ ను మనం తగ్గించలేము. అది చెయ్యగలిగితే డెఫినెట్ గా సొసైటీని మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాము,
సొసైటీ లోపల క్రైమ్ రేట్ తగ్గుతుంది. ఈ రోజు అమెరికా చుట్టూ ఉన్న కెరేబియన్స్ లోపల కొన్ని కంట్రీస్ ఉంటాయి, చాలా క్రైమ్ రేట్ ఎక్కువ ఉంటుంది. అక్కడ మనం ఆ కంట్రీకి పోవాలంటే ఏం చూస్తామంటే జనరల్ గా ఏం చూస్తున్నామంటే క్రైమ్ రేట్ ఎంత ఉందని చూస్తుంటాం. ఈరోజు మెక్సికో ఉంది, మెక్సికో క్రైమ్ రేట్ ఇస్ వెరీ హై. బార్బిడోస్ ఉంది, అదే అమెరికా కెరేబియన్ లోపల, అది జస్ట్ సింపుల్ సిటీ, చాలా బెటర్గా ఉంటుంది. పనామా ఉంటుంది, దాంట్లో లోపల డ్రగ్స్ అండ్ క్రైమ్ రేట్ ఉంటుంది కానీ తక్కువగా ఉంటుంది. బిలీజ్ ఉంటుంది, బ్రెజిల్ ఉంటుంది, అక్కడ మంచి స్పోర్ట్స్ పర్సన్, మన ప్రపంచవ్యాప్తంగా స్పోర్ట్స్ పర్సన్ ఉంటుంది. అక్కడ ప్రాస్టిట్యూషన్, హైయెస్ట్ ప్రాస్టిట్యూషన్ ఉంది, డ్రగ్స్ ఉంది, క్రైమ్ ఉంది. అంటే ఈ రోజు మంచి చెడు అన్నీ ఉన్నాయి, కానీ ఎటువైపు తీసుకెళ్లాలన్నది చాలా కీలకం. ఈ రోజు బ్రెజిల్ అనేది ప్రపంచ దేశం లోపల ఈ రోజు మీకు ఒలింపిక్స్ లో కానీ అత్యధికంగా మెడల్స్ కొట్టుకుపోయే దేశము బ్రెజిలే. కానీ క్రైమ్ రేట్ తగ్గిందా? లేదు. వాళ్ళు క్రైమ్ రేట్ తగ్గించడం కోసము వాళ్ళు అక్కడ యూత్ కి ఏం చేస్తుంటే డ్రగ్స్ ని కంట్రోల్ చేసుకుంటూ, వాళ్ళ రిక్వైర్మెంట్ ని ఫిల్ చేసుకుంటూ, వాళ్ళను మన స్పోర్ట్స్ వైపు టర్న్ చేసుకుంటూ వస్తున్నారు. దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ అండి. అంటే ఈ రోజు మనకు ఆ బేసిక్ రిక్వైర్మెంట్ మనతో పాటు రామ్మోహన్ రావు గారు కూడా ఉన్నారు లైన్ లో. ఇక టైం అయిపోయింది కాబట్టి సో లాస్ట్ మీరు చెప్పండి సార్, ఇప్పటివరకు జయరామ్ గారు మాట్లాడారు, అంటే వేరే కంట్రీస్లో క్రైమ్ రేట్ తక్కువగా ఉంటుంది, ఇక్కడ ఎక్కువగా అంటే ఇలాంటివన్నీ చూస్తున్నాము. అంటే లా అనేది స్ట్రాంగ్గా లేకపోవడం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయా, లేకపోతే ఏం జరుగుతుంది అసలు? ఉద్దేశం అంటే జనాభా ఎక్కువ ఉన్న దేశం కనుక పెద్దగా కనిపిస్తుంది, కానీ మిగతా దేశాల కంటే మనం చాలా మెరుగ్గా ఉన్నాం. నేను అడ్వకేట్ చెప్తున్నాను, క్రిమినల్ లాయర్ చెప్తున్నాను, తప్పది. ఎందుకంటే చాలా చిన్న చిన్న కంట్రీస్, లాటిన్ అమెరికా దేశాలు కొన్ని 5 లక్షలు 10 లక్షలు కూడా కంట్రీ ఉంటుంది. నార్వే, స్వీడన్ లో, డెన్మార్క్ లో నేరాలు తక్కువ ఉంటాయి. వాళ్ళు ఎంత జనాభా ఎంత లక్షలలో ఉంటుంది, కోట్లలో కాదు కదా. 140 కోట్ల జనాభాలో క్రైమ్ రేట్ ఎక్కువ ఉంటుంది, తప్పని సమస్య లేదు. రెండోది కూడా చెప్తున్నది, పరిష్కారం అయిపోదాం. ఈ గుడుగుడు కొంచెం కేవలం ఆ కేసు మాట్లాడటం లాభం లేదు. మన దేశంలో జ్యువెనల్ కోర్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళని తీసుకుపోయి మామూలు జైల్లో వేయరు, జైలు వేరే ఉన్నది వాళ్ళకు. హైదరాబాద్ లో మనకు యూసుఫ్ కూడా ఉంది, నేను సందర్శిస్తుంటాను జైలు, అడ్వకేట్ గా కమిషనర్ గా పోతుంటాను అక్కడికి. నేను అక్కడ జరుగుతుంది ఏంటంటే కౌన్సిలర్స్ ఉన్నారు, వాళ్ళకు వృత్తులు నేర్పుతున్నారు, పెట్రోల్ బంక్ లో రోజుకు 150 రూపాయలు పనిచేయిస్తున్నారు. ఇదంతా ఒక సంస్కరణ మాత్రమే. మన భారతదేశ విధానమే ఇది. ఏమంటారు అంటే పాశ్చాత్తాపం చెంది వాడు నేరస్తుడు మంచివాడిగా మారాలి. కానీ పరిస్థితులను సానుకూలంగా స్పందిస్తున్నాయా? పరిస్థితులు అట్లా ఉన్నాయా? ఇంట్లో కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమైంది, తల్లిదండ్రులు అట్లా, అమ్మ నాన్న తాత నానమ్మ లేకుండా అయిపోయినారు. వాడేమో బయటకు పోతే స్కూల్లోనేమో విద్య పెడుతున్నారు, బయటకు పోతే సమాజంలో ఇవన్నీ కనపడుతున్నాయి. మాదక ద్రవ్యాలు చాలా పెద్దయమ్మా. నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. మాదక ద్రవ్యాలు అరికట్టకపోతే కూడా ఇప్పుడు వచ్చే యువత చెడిపోతారు. తప్పు వాళ్ళది కాదు, సమాజం అంటున్నాను నేను. మాదక ద్రవ్యాల విషయంలో కూడా ప్రభుత్వాలు ఏం చర్య తీసుకుంటున్నాయి? సెలబ్రిటీస్ విషయంలో చూసుకుంటున్నాం కదా, పట్టుకుంటున్నారు, అడుగుతున్నారు, విడిచిపెడుతున్నారు. అట్లా కాకుండా ఇప్పుడు స్కూళ్ళ ముందు కూడా మాదక ద్రవ్యాలను చిన్న చిన్న కేకుల్లో చిన్న టాబ్లెట్ రూపంలో పెట్టి అమ్ముతున్నారు. దాన్ని అరికట్టాల్సిన అవసరం లేదా? సొసైటీది కదా, ప్రభుత్వానికి బాధ్యత. ఈ ఒక్క అబ్బాయిని పట్టుకొని వాడిని చంపాలి, ఎవరిని కొట్టాలని మాట్లాడుతున్నా కరెక్ట్ కాదంటున్నాను నేను. అబ్బాయి నేరం చేయడానికి పరిస్థితులు ఏవైతున్నాయో వాళ్ళ కుటుంబం నుంచి మొదలుకొని సమాజం దాకా బాధ్యత వహించాలి. మనందరం బాధ్యతలు, నాది మీది మనందరం కూడా బాధ్యతలే. దీన్ని ఏం చేయాలంటే పరిష్కారం అయిపోదాం. ఒకటి, మాదక ద్రవ్యాలను అరికట్టాలి. నెంబర్ 1, పిల్లల దగ్గర పోకుండా. దానికి ఎట్లా చేయొచ్చు? ఒక రైతు తన పొలంలో ఎలుకల నిర్మూలన చేయాలంటే ఒక రైతు పొలంలో చేస్తూ లాభం లేదు, చుట్టుపక్కల రైతులందరూ కలిసి కట్టుగా చేయాలి. ఇప్పుడు మాదక ద్రవ్యాలు మనకంటే ఎక్కువ కంట్రీస్, లాటిన్ అమెరికా దేశాలు కానీ యూరోపియన్ కంట్రీస్ లో కానీ చాలా ఎక్కువనది. మనకు చూస్తున్నాం కదా, నైజీరియాలో ఇక్కడ అమ్ముతుంటుంటారు. పెడ్లర్స్ తప్ప, వాడేవాడు విక్టిమే. పెడ్లర్స్ తప్పు, పెడ్లర్స్ మీద ఉన్న వాడిని పట్టుకోవాలి. అంత పెద్ద ఎత్తున లంచావతారాలు ఇవాళ మాదక బ్రహ్మాలు పెరగడానికి కారణం వాళ్ళు అవుతున్నారు. యాప్స్ కూడా రద్దు చేయాలి. నిన్ననే గేమింగ్ యాప్స్ మీద నిన్న మంచి గేమింగ్ చట్టం ఒకటి వచ్చింది, నిరోధక చట్టం, బ్రహ్మాండమైన చట్టం, దాన్ని ఆదరిద్దాం. లేకపోతే ఒకటి ఏంటంటే స్కూలు, మన ముగ్గురు కూడా కుటుంబము, పాఠశాల, సమాజం, ఈ 3 మారకపోతే ఇటువంటివి జరుగుతూనే ఉంటాయి. ఇవాళ వీళ్లకు అవసరమైన అందుబాటులో లేకుండా చేయడం ఒకటి. చైల్డ్ లాక్ సిస్టమ్ కానీ, ఇంట్లో వాళ్ళు ఏం చూస్తున్నారని మళ్ళీ పోలీసులు చేస్తే మళ్ళీ వాళ్ళు వ్యతిరేకం అవుతారు. ఒక మాట చెప్తాను, పబ్జీ గేమ్ ఆడుతున్న 11 ఏళ్ల పిల్లవాడిని వాడిని కౌన్సిలర్ కొట్టిండు, వాడు నిన్ననే కౌన్సిలర్ కొట్టిండు నిన్న. అంటే నేనేమంటున్నానంటే తల్లిదండ్రులకు పెట్టేయడానికి కౌన్సిలర్ తీసుకొచ్చి కౌన్సిలర్ నా ఇష్టం నువ్వేవుడు కూడా అంటున్నారు. సెల్ ఫోన్ వద్దని టీచర్ చెప్తాను కొట్టిన అమ్మాయిని చూసినాం మనం. అందుకనే ఇది అంతా ఒక విషవలయం అమ్మా. విష సర్కిల్ పరిష్కరించడానికి సమాజం, డాక్టర్ వారి బాధ్యత, అడ్వకేట్ నా బాధ్యత, సమాజం బాధ్యత. ఇది చేస్తే బాగుంటుంది నా ఉద్దేశం అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇక
చాలా విషయాలను అయితే చెప్పారు. అసలు ఈ మిస్టరీలో ఏం జరిగింది, ఈ కేసులో ఏం జరిగింది అనేది చెప్పారు. అండ్ మనతో పాటు జయరామ్ గారు కూడా చాలా విషయాలను అయితే చెప్పారు. సో థ్యాంక్ యూ సో మచ్ ఈ డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. అండ్ ఈ కేసు గురించి చూస్తే హైదరాబాద్ ఒక్కటే అనే కాదు, తెలంగాణ మొత్తం, దేశం మొత్తం ఉలిక్కిపడే కేసు అని కూడా చెప్పాలి. అసలు ఇలాంటివి జరుగుతున్నాయనంటే లా సిస్టమా, లేకపోతే సొసైటీ ప్రాబ్లమా, పేరెంట్స్ ప్రాబ్లమా, స్కూలింగ్ ప్రాబ్లమా, ఏది ఏమైనా ప్రభావితం చేస్తున్నాయి సోషల్ మీడియాలు అని కూడా చెప్పొచ్చు. సో ఇప్పటికే ఇలాంటివి ఆపి కేసులు కూడా చాలా స్ట్రాంగ్గా చేసి ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా చూడాలని ఎక్స్పెక్ట్ చేద్దాం. ఇది వాళ్ళ డిబేట్. స్టే ట్యూన్ టు మెగా 9 టీవీ.